బ్రదర్ నమస్కారం. జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? వైసీపీకి ఉన్నాయన్న. ఎందుకని? సంక్షేమ పథకాలు పెట్టాను. ప్రతి పేదవాడు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని. ఓకే, మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంక్రమం ఎవరు మోగిస్తారు అనుకుంటున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు. ఎందుకని? ఆయన చేసిన పథకాలు పెట్టాను. అలాగే మరి ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, అలాగే నాడు నేడు కింద స్కూల్స్ ఇలాంటివన్నీ చేసామంటున్నారు. ఇవన్నీ నిజమే అంటారా? 100 నిజం అన్నది బాగా చేసాడు అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కూడా లేవు. అలాగా నాడు నేడు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అంత బాగా చక్కగా చేసాడు. ఓకే, అలాగే మరి జగనే సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? కానీ ఎవరు పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, తప్పలేదన్నది. టీడీపీ అంటే టీడీపీ వస్తుంది, చంద్రబాబు వస్తాడని వాళ్ళు అంటారు. వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్తారు, పార్టీ వాళ్ళు చెప్తారు. ఓకే, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? నేనైతే జగనే చేస్తాడన్న. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేశారన్న ఓటింగ్. జగన్మోహన్ రెడ్డి రావాలని ఖచ్చితంగా చేశారు. అలాగే ఇక చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? రాయలసీమలో అయితే 42 సీట్లు వస్తాయన్న జగన్మోహన్ రెడ్డికి. ఉత్తరాంధ్రలో అయితే 25 సీట్లు అన్న. ఈస్ట్ తూర్పులో అయితే ఇంకో 10 సీట్లు అన్న. 110, 115, 105 ఈ గ్యాప్లో వస్తాయన్న. ఓకే, జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అండి. ఓకే, జగన్ పాలనలో మంచి జరిగిందా, చంద్రబాబు పాలనలో మంచి జరిగింది? ఫైనల్గా నాకైతే అందరికీ మంచి జరిగిందన్న. ప్రతి ఇంటికి లబ్ధి పొందినారు. లబ్ధి పొందడంలో ఒక అంటే లేదు. పథకాలు మ్యాక్సిమం ప్రతి ఇంట్లో 50,000 పైన లబ్ధి పొందినారు. ఇక చూస్తే ఫైనల్గా మీ గ్రామంలో ఎంత పోలింగ్ జరిగింది, ఎంత మెజార్టీ ఇస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ? మాకు పోలింగ్ బాగా జరిగింది. మాకు అంటే 100కి 90% పోలింగ్ జరిగిందండి. బాగా జరిగింది. థ్యాంక్ యూ.